హైదరాబాద్లో మరోసారి వర్షం బీభత్సం సృష్టిస్తోంది. తెల్లవారుజాము నుంచి జోరు వర్షం ముసురు పట్టేస్తోంది. చిరుజల్లులు పడుతూనే అప్పుడప్పుడు భారీ వర్షం కూడా కురుస్తోంది. మళ్లీ తగ్గినట్టే కనిపిస్తూ అంతలోనే బీభత్సమైన వాన. ఇది హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. నిన్న రాత్రి నుంచి ఆగకుండా వర్షాలు పడుతుండటంతో మియాపూర్లోని కల్వరి టెంపుల్ రూట్ పూర్తిగా జలమయమైంది. రోడ్డుపై నిలిచిన వరదతో జనం అవస్థలు పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా, డిఆర్ఎఫ్ వరద నీటిని క్లియర్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మియాపూర్లో ఉన్నటువంటి కల్వరి టెంపుల్ రోడ్లో ఉన్నాం. ఒకసారి ఈ రోడ్ చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ వాటర్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే రాత్రి నుంచి ఇప్పటికే వాతావరణ శాఖ చాలా జిల్లాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ అదేవిధంగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రానున్న 2 రోజుల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అంటే జిహెచ్ఎంసీ, హైడ్రా అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ అధికారులు కూడా రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ వాటర్ లాగైన ప్లేసులలో కూడా పూర్తిగా వాటర్ క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. అటు అమీర్పేట అదేవిధంగా బంజారా హిల్స్, దానికి సంబంధించినటువంటి శ్రీనగర్ కాలనీ అన్నీ కూడా పూర్తిగా నీళ్లతో మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం అయితే విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తిగా అంటే కార్ల సగం లోతు వరకు వచ్చే వరకు కూడా పూర్తిగా నీళ్లు మియాపూర్ రోడ్లో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన దాంతో కూడా ఇటు దానికి సంబంధించిన గవర్నమెంట్ కూడా అన్ని శాఖలని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా అందరూ అలర్ట్గా ఉండాలంటూ ఎక్కడెక్కడ వాటర్ లాగైన ప్లేస్లలో ఎప్పటికప్పుడు నీళ్లు క్లియర్ చేస్తూ వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అదేవిధంగా ప్రభుత్వాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలకు తదుపరి దాదాపు అంటే రానున్న 2 నుంచి 3 గంటల వరకు కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. ఆయా జిల్లాలకు అందరూ కూడా అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా గంటకి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా గాలి వీస్తుండటంతో ఉరుములు మెరుపులు ఉన్న వర్షం ఉన్న కారణంగా కూడా ఎవరు బయటికి రాకూడదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాము, అటు ఈ వర్షాల కారణంగా తీవ్రంగా వచ్చే గాలి కారణంగా వాహనదారుల పైన చెట్లు విరిగిపోయిన మనకి పరిస్థితి చూసాం. అలాంటి కారణం ఉన్నందువలన ఎవరు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పురాతనమైనటువంటి భవనాల దగ్గర ఎవరు ఉండకూడదంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చూసాం, ఎన్నో ప్రమాదాలు చూసాం, తీవ్ర ప్రాణ నష్టం కూడా జరిగింది. కాబట్టి ఎవరు బయటికి రావద్దు, పురాతనమైనటువంటి భవనాలు అదేవిధంగా భారీ వృక్షాల వద్ద ఉండొద్దంటూ కూడా చెప్తున్నారు. అటు హైదరాబాద్ నగరంలో కూడా ఉదయం సమయం అంటే అందరూ ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా ఈ వర్షాల నేపథ్యంలో ప్రతి 3 గంటలకు ఒక నౌ కాస్ట్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానున్న 2 నుంచి 3 గంటల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలున్న కారణంగా కూడా ఎవరు బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు సీఎం ఆదేశాల మేరకు కూడా కలెక్టర్లు కూడా అలర్ట్ అయిపోయి అన్ని శాఖల అధికారులను కూడా అలర్ట్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అక్రమ్ బిగ్ టీవీ మియాపూర్ నుంచి.